ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల కటాక్షం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుపతిలో ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్రోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామివారికి తిరువీధి ఉత్సవం. అక్టోబర్ 4 నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమన్వయంతో కృషి. వివిధ విభాగాల అధికారులకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆషాఢమాసం అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వెంజేపు చేశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామ స్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగముక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ జయ. రామ 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 రామ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ దక్షిణ మాడవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల క్షేత్రంలో మాడవీధుల్లో ప్రతివాద భయంకర అన్నంకు సమర్పించే అప్పపడికి శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి తిరుమాడ వీధుల్లో ఊరేగించి తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి తీసుకొచ్చారు. ప్రతి నెల తమిళ ఆడి నెల పుష్యమి నక్షత్రం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై సుప్రభాతం, స్తోత్రం, మంగళం రచించిన మహాభక్త శిఖామణి శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ తిరునక్షత్రోత్సవం నిర్వహించడం సంప్రదాయం. వీరి సేవలను స్మరిస్తూ ఏటా అన్నన్ తిరునక్షత్రోత్సవం రోజు తిరుమల శ్రీవారి నుండి అప్పపడిని ఊరేగింపుగా తీసుకొచ్చి నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. వేదాంత దేశిగర్ మనవాళ మహాముని వద్ద విద్యను అభ్యసించిన వీరు శాస్త్రవాదనలో అందరిపై విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతివాద భయంకర అని వేదాంత దేశిగర్ తొలిసారిగా వీరిని ఉద్దేశించి అన్నట్లు కథనం. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ వరదరాజస్వామివారి సన్నిధిలో ప్రతివాద భయంకర అన్నన్ వంశీయుల నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం జరిగింది. బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. మరో తిరుచిపై శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ చిన్నమాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు అభిముఖంగా ప్రతివాద భయంకర అన్నన్ను ఊరేగింపు చూడ చక్కగా సాగింది.
అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మహాద్వారం మనవాళ్ల మహాముని సన్నిధి వద్ద స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు అందజేశారు. ఆపై శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలోని ముఖమండపంలో కొలువు తీర్చి టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామివార్ల నేతృత్వంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల మాడవీధుల్లో శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అప్పబడిని అధికారులు, అర్చకులు మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించి తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడి పూర్వం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ పల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసి వనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తరువాత మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం, సేవాకాలం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలోని అన్నమయ భవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 2 నెలల సమయం ఉన్నందున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజనీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూల నిల్వ, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, రవాణా, కళ్యాణకట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీస్ విభాగం సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో అక్టోబర్ 4వ తేదీ ధ్వజారోహణం, 8వ తేదీ గరుడ సేవ, 9వ తేదీ స్వర్ణరథం, 11వ తేదీ రథోత్సవం, 12వ తేదీ చక్రస్నానం జరగనున్నాయి. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8వ తేదీ అర్ధరాత్రి వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ కుమార్, సిఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బెంగళూరు, హైదరాబాద్కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుపతిలోని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో ఆదివారం 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ వివేకానంద సభామందిరంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మంగళకరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో సామూహిక విష్ణు సహస్రనామ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అనంతరం ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద, రాజమండ్రి ఆశ్రమానికి చెందిన స్వామి శశికాంతానంద, కడప ఆశ్రమానికి చెందిన స్వామి శ్రీనివాసానంద, స్వామి సత్యస్థానంద తదితరులు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. మాస శివరాత్రి పూజల్లో భాగంగా ముందుగా గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం 500 మృత్తికా లింగాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆ మృత్తికా లింగాలను శివలింగాకారంలో ఉంచి దీపాలు వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ అని స్మరిస్తూ ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్య పూజలను నిర్వహించారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకం, ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో భక్తుల కొంగు బంగారు తల్లిగా పూజలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు. అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస పూజల్లో భాగంగా శాకంబరి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల కాయకూరలు, ఆకుకూరలతో అలంకరించి శాకంబరి ఆరాధనలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లోని శ్రీ శంభులింగేశ్వర ఆలయంలో శివ కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, మహాసంకల్పంతో సంప్రదాయబద్ధంగా ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం సుముహూర్తంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు అర్ధనారీశ్వరులైన శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. నిత్య కళ్యాణ ఉత్సవ కాంతుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అద్భుత దివ్య వైభవ కటాక్షం భక్తులను మురిపించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నరసింహ క్షేత్రంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నిత్య కైంకర్యాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక ఆసనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశారాధన, హోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణం, మాలా పరివర్తనం తదితర వైదిక క్రతువులతో కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా మఠంలోని పూర్ణబోధ మండపంలో పీఠాధిపతులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ దీక్షను సభక్తిపూర్వకంగా స్వీకరించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్రుల మూల బృందావనానికి, అలాగే మూలరాములకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా విఘ్నాధిపతికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై సంకల్ప ప్రార్థనలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు చేసి అష్టోత్తరాలతో అర్చించారు.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ నారాయణి అమ్మ పేరంటాలు ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని అవధూత శ్రీ గురుదత్త పీఠంలో లోక కళ్యాణార్థం మహాచండీ యాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోకంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ జగన్మాత శ్రీ ఆదిపరాశక్తిని వేడుకుంటూ చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తపీఠంలో యాగమండపంలో అమ్మవారి మూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చి క్రతువులను జరిపారు. అనంతరం ఋత్వికులు మూలమంత్ర జపారాధనలతో చండీ యాగాన్ని నిర్వహించారు. దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ధ్వజ అవరోహణంతో శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృతిక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముందుగా శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో వళ్ళీ దేవసేన సమేతంగా స్వామివారి సుందర మూర్తులను సకలాభరణ భూషితంగా కొలువుదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, హోమం తదితర క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించారు. అంతకు ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ చెంగల్వ సుబ్రహ్మణ్య స్వామి వారికి వసంతోత్సవ కార్యక్రమం ఆహ్లాద శోభితంగా జరిగింది. వళ్ళీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు పలు రకాల క్రతువులతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వసంతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, పుష్పమాలలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నంద్యాల జిల్లా రైతునగరం గ్రామ సమీపంలో వేంచేసిన శ్రీ కేదార్నాథ్ ఆలయంలో నందీశ్వర ఆరాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీ కేదార్నాథ్ ఆలయంలో నందీశ్వర ఆరాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. ప్రదోష సమయంలో ముందుగా శివారాధన జరిపారు. ఆపై నందీశ్వరుని మంగళమూర్తికి సకల ఉపచారాదులను జరిపారు. అనంతరం శ్రీ కేదార్నాథ్ స్వామివారికి, నందీశ్వరునికి అర్చకులు ఏకకాలంలో పంచమహామంగళహారతులను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఆనందకర్పూర హారతులను సమర్పించారు. చిత్తూరు నగరంలోని సంతపేటలో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస సందర్భంగా అమ్మవారి జాతర వేడుకగా జరిగింది.
ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి జాతర వేడుకగా జరిగింది. అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భైత గజ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. సకల లోకాలను పోషించే శక్తి స్వరూపిణి జగన్మాతను శాకంబరి దేవతగా ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వాసవీదేవికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరిగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధన జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఇటు కాకినాడ జిల్లా తునిలో రావి చెట్టులో వెలిసిన భక్తుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం ఉత్సవకాంతుల్లో మెరిసింది. అమ్మవారిని శాకంబరి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ తలుపులమ్మ తల్లిని దర్శించుకుని తరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెనుగొండలో కొలువైన అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గర్భాలయంలోని అమ్మవారి మూర్తికి ప్రత్యేక అలంకరణలతో కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు. ఇక పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తమ ఇంటి ఆడపడుచుగా అనుగ్రహిస్తున్న పెనుగొండ అమ్మవారికి చీర, సారెను కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పీఠంపై ఆది దంపతుల సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. వరంగల్ నగరంలోని శృంగేరి శంకర మఠంలో కొలువైన శ్రీ శారదాదేవి శాకంబరిగా అనుగ్రహించారు. ఆషాఢమాస పూజల్లో భాగంగా అమ్మవారిని అర్చకులు పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక అర్చనలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 75,140 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,256 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,76 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.